దాసులైన పురుషులు వెళ్ళిపోయినట్లు అది వెళ్ళిపోకూడదు. పురుషులు వెళ్ళిపోకూడదట. అదేందా 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి కదా, 7వ సంవత్సరంలో నేను స్వేచ్ఛగా వెళ్ళిపోతాను అని అనుకోకూడదంట. పురుషులు వెళ్ళిపోయినట్లు స్త్రీలు ఏం చేయకూడదు, వెళ్ళిపోకూడదు. అర్థమవుతుందా? ఒక్కదాన్ని వెళ్ళిపోతాను, ఒక్కదాన్ని నేను ప్రయాణం చేస్తాను అని అనుకోకండి. ప్రొటెక్షన్గా ఉండండి. అర్థమవుతుందా? భద్రత కలిగి ఉండండి. చాలామందికి ఈ రోజున చెప్పండి స్వేచ్ఛ కావాలని కోరుతూ ఉన్నారు. చెప్పండి ఏం కావాలట? స్వేచ్ఛ, ఫ్రీడమ్ కావాలట. అదేందా? మొన్న ఆ దైవజనుడు ఇరిమియా గారు చెప్తున్నారు ఒక స్టోరీ. ఆ అమ్మాయి అంట, నేను ఏంటి మీ అమ్మ నాన్నలతో ఉంటే నేను కాపురం చేయను అని అందంట. అదేందా? ఈ భర్త గారు కూడా సరే నిజంగా నీకు ఎక్కడుంటే ఫ్రీడమ్ ఉండలేదు కాబట్టి మనం ఏం చేద్దాము, సెపరేట్ అయిపోదామని దూరంగా వెళ్ళిపోయారట. వాళ్ళిద్దరూ కూడా సెపరేట్ అవ్వడం తప్పుగా అర్థం చేసుకోకండి. అదవుతుంది. ప్రొటెక్షన్లో ఉండాలి అనే మాటకు అనే భావాన్ని కల్పిస్తూ ఈ మాట ఆయన చెప్పాడు అనమాట. ఇది నిజంగా జరిగిన స్టోరీ. ఏంటంటే ఎప్పుడైతే ఆ యొక్క కుటుంబంలో పెద్దలు ఉన్నారో, ఆ కుటుంబంలో అన్నదమ్ములు ఉన్నారో, వాళ్ళందరినీ విడిచిపెట్టి స్వేచ్ఛ కావాలని దూరంగా వెళ్ళిపోయిందంట. ఆ యొక్క కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుందా, ఈ యొక్క భర్త జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత భార్య ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటి ముందు ఒక చెప్పండి ఒక బాయ్ ఫ్రెండ్ తనకు పరిచయం అయ్యాడంట. అమ్మ వినండి ప్రియమైన సహోదరులారా, ఆ బాయ్ ఫ్రెండ్తో ఎవరో తన్ని ఏం లేరు, ప్రశ్నించే వాళ్ళు లేరు, ఏం చేస్తున్నావని లేరు, ఎవరయ్య అబ్బాయి అనే వాళ్ళు లేరు. అర్థమవుతుంది. అందువల్ల 2 సంవత్సరాలు కొనసాగించిందంట. అమ్మ వినండి, ఒకరోజు రెడ్ హ్యాండెడ్గా ఆ యొక్క భర్త పట్టుకున్నాడట. ఆ నెక్స్ట్ డే భార్య చనిపోయిందంట ఊరు పోసుకొని. తెలుసా మీకు? పురుషులు వెళ్ళిపోయినట్లు చెప్పండి స్త్రీలు వెళ్ళిపోవడానికి. అంటే స్త్రీలు ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ప్రొటెక్షన్ ఉందా, భద్రత కలిగి ఉన్నానా, అక్కడ ఎవరున్నారో అర్థమవుతుందా, నా యొక్క నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేకపోతే నన్ను ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారా అనుకోవాలి. అంతేగాని యవనస్తులైన వాళ్ళు ఈ రోజున ఏంటండి ఒక ప్రొటెక్షన్ లేకుండా వెళ్ళిపోతున్నారు. అంటే భార్య భర్తతో వెళ్ళద్దే, భర్త భార్యతో వెళ్ళద్దే, ఓకేనండి. కానీ యవన బిడ్డలైన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని. ఇప్పుడు దీన ఒంటరిగా వెళ్ళిపోయింది. ఏమైపోయింది? జీవితం కొలాప్స్ అయిపోయింది అక్కడతో. ఒకవేళ ఆ రోజున ఆ స్టెప్ వేయకుండా ఉంటే ఆ దీన లైఫ్ కూడా ఇంకా బైబిల్లో ఎక్స్టెండ్ చేసి వాళ్ళ సంతానం ఏ విధంగా ఉందో దేవుడు చెప్పేవాడేమో. కానీ మొత్తానికి అప్పుడుతో తన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అర్థమవుతుందా? కాబట్టి మనం అర్థం చేసుకోండి, ప్రొటెక్షన్ కలిగిన జీవితాన్ని మనము జీవించాలి. 9వ వచనంలో ఒకవేళ యజమానుడు దాన్ని ప్రదానం చేసుకున్న తర్వాత యజమాని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశాన్ని ఇవ్వాలంట. యజమానుడు ప్రదానం చేసుకున్నాడంట, కొని ప్రదానం చేసుకున్నాడు కానీ ఏం కాలే, ఇష్టం అవ్వలే, కాపురం చేయట్లే, లేకపోతే తనకి సంసార ధర్మం చేయట్లే.